గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నిన్నటి పజిల్కి ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది నిన్న పజిల్ ఏంటంటే 999, 888, 777ని యాడ్ చేయాలి. ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏ ఆర్డర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఆన్సర్ మాత్రం 999 రావాలి. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇంతవరకు యాడ్ చేస్తే 7 + 8 15, ఇంకో 7 + 8 15, 15 + 15 30 + 9 39. సో 3 ఇక్కడ, 9 ఇక్కడ ఫ్రెండ్స్. తర్వాత ఇంతవరకు యాడ్ చేస్తే 9 + 9 18, 18 + 8 26, 26 + 3 29, 9 ఇక్కడ, 2 ఇక్కడ ఫ్రెండ్స్. 7 + 2 9, 999 వచ్చింది. ఓకే, ఇకపోతే ఈరోజు వీడియోకి వద్దాం ఫ్రెండ్స్. మనం టీచర్స్ వెల్ బీయింగ్ అనే సిరీస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు డిఫరెంట్ సబ్జెక్ట్ టీచర్స్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇంట్రడక్షన్, నిన్న మనం చెప్పుకున్నట్టుగా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా ఏదైనా ఇంట్రడక్షన్ డిఫరెంట్గా ఇవ్వగలిగితే ఆ క్లాస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు నేను ప్రతి సబ్జెక్ట్లోనూ సబ్జెక్ట్ వైజ్గా కొన్ని సజెషన్స్, ఇవి కేవలం సజెషన్సే ఫ్రెండ్స్, నా సలహాలు మాత్రమే. ఇవి మీరు పాటించాలని రూల్ కాదు. దయచేసి దీన్ని ఇలానే చేయాలి అని చెప్పినట్టు కాదు, అలా తీసుకోవద్దు దయచేసి. నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, కానీ నేను కొంచెం నా ఆలోచనకు తగ్గట్టుగా అన్ని సబ్జెక్ట్స్కి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి అది మంచిగా ఉంటే తీసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే దాన్ని వదిలేయండి, మీ ఓన్ వేలో మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మ్యాథమెటిక్స్ అయినా సరే, ఈవెన్ మ్యాథమెటిక్స్ అయినా నేను నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అని చెప్పి అది కూడా నేను మిమ్మల్ని ఫోర్స్ చేయటం కాదు. నా సలహా, నా వ్యూలో ఇలా అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచన. ఇది ఇక్కడ కూడా చాలామంది టీచర్స్కి ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరి క్లాస్ అనేది వాళ్ళ ఇష్టం. నా క్లాసు నేను ఎలా కావాలనుకుంటే అలానే చెప్తాను. సో నేను చెప్పాను సజెషన్ అని చెప్పి ఇదే ఫాలో అవ్వాలని లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇన్నోవేటివ్గా మనం ఎలా థింక్ చేయొచ్చు, పిల్లల్ని కాస్త ఇంట్రెస్టింగ్గా ఇన్వాల్వ్ ఎలా చేయొచ్చు క్లాస్లో అనేదానికి ఒక ఎగ్జాంపుల్ లాగా నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి అనేదా భావించొద్దు. సపోజ్ తెలుగు టీచర్ ఉన్నారనుకోండి, తెలుగు టీచర్కి ఇప్పట్లో జనరల్గా చాలామందికి ఈ జనరేషన్లో ఈ వేమన శతకం, సుమతి శతకం లాంటివి చాలామందికి తెలియదు. కాబట్టి రోజు ఒక వేమన శతకంలోని ఒక పద్యంతో స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక పద్యం, ఈరోజు మనం వేమన శతకంలోని ఒక పద్యం చెప్పుకుంటున్నామని చెప్పి ఆ పద్యం పాడేసి తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కనీసం పిల్లలకి ఏంటంటే ఒక శతకం ఉంది, వేమన శతకం అనేది తెలుస్తుంది. చాలామందికి తెలియదు కాబట్టి ఈ జనరేషన్లో. అలా వేమన శతకం కానీ, సుమతి శతకం, భాస్కర్ శతకం అని చాలా శతకాలు ఉన్నాయి, మీకు తెలుసు. తెలుగు టీచర్స్కి బాగా తెలుసు నాకంటే. సో మీరు కొంచెం జస్ట్ ఒక్కసారి వినిపిస్తారు అంతే. వాళ్ళనేమి అది నేర్చుకోమని ఏమి ఫోర్స్ చేయరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళే నేర్చుకుంటారు తర్వాత. అలా తెలుగు క్లాసు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే హిందీ వచ్చేసి, హిందీ ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న వీడియో ఏదన్నా లేదా ఆడియో అయినా ప్లే చేసి, ఏది బాలీవుడ్ మూవీ క్లిప్ కానీ కన్వర్జేషన్ ఏదైనా హిందీలో ఉండేట్టు, ఓకే, దాని మీద వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది దాని మీద కొంచెంసేపు డిస్కస్ చేయొచ్చు. ఇది ఒక రకం హిందీకి. అలాగే ఇంగ్లీష్ టీచర్స్ తీసుకుంటే, ఇంగ్లీష్ టీచర్సు రోజుకి ఒక 2 or 3 న్యూ వొకాబులరీ, వాళ్ళకి ఇప్పటివరకు తెలియనివి ఇంట్రడ్యూస్ చేసి తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు నేను ప్రతి సబ్జెక్ట్కి ఏదో నా ఆలోచన వరకు చెప్తున్నాను. ఇంకా డిఫరెంట్గా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, గ్రేట్ టీచర్స్ చాలామంది ఉన్నారు. సో అవి అయినా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఈ విషయంలో నేను అందుకే చెప్తున్నాను, ఫ్రీడమ్ ఉంది టీచర్స్కి. వాళ్ళ క్లాస్కి సంబంధించిన డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. ఎవరు చెప్పినా వాళ్ళకి నచ్చదు. జనరల్గా వాళ్ళకి వ్యూ ఎలా ఉందో అలానే చేస్తారు. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే,
ఇలా ఇంగ్లీషు ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. లేదు ఇంగ్లీష్కి ఇంకా చాలా రకాలు ఉంటాయి, రోల్ ప్లే చేసుకోవచ్చు. ఈవెన్ హిందీలో కూడా రోల్ ప్లే లాగా చేసుకోవచ్చు. లాంగ్వేజ్ అన్నిట్లోనూ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఏం చేసినా డిఫరెంట్గానే అనిపిస్తుంది లాంగ్వేజ్లో జనరల్గా. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఫన్ మ్యాథమెటిక్స్ టాపిక్తో స్టార్ట్ చేయొచ్చు. దట్ మే బి మ్యాజిక్ ఆర్ ఎ పజిల్ ఆర్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. లేదు ఈ మధ్యకాలంలో కొంతమంది స్టోరీతో స్టార్ట్ చేస్తున్నారు. ఏదైనా ఒక స్టోరీ, ఆ స్టోరీ నార్మల్ స్టోరీ కావచ్చు లేదా మూవీ స్టోరీ కావచ్చు. ఓకే, ఇలా మ్యాథమెటిక్స్ క్లాస్ని కూడా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే సైన్స్ టీచర్స్ వచ్చేసి మన చుట్టూ ఉన్న వరల్డ్లో ఎన్విరాన్మెంట్లో కొంచెం డిఫరెంట్గా ఉండే ఫ్యాక్ట్స్, వియర్డ్గా ఉండే ఫ్యాక్ట్స్ ఉంటాయి కొన్ని. సో అవి కలెక్ట్ చేసి పెట్టుకొని రోజుకు ఒక ఫ్యాక్ట్ డిస్కస్ చేయొచ్చు పిల్లలతో. చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు ఇలాంటివి. ఓకే, తర్వాత మనం క్లాస్లోకి వాళ్ళని ఈజీగా ఇన్వాల్వ్ చేయొచ్చు. అలాగా సైన్స్లో న్యూ ఇన్నోవేషన్స్ అంటే కొత్తగా ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చినాయి సైన్స్లో, అవి కలెక్ట్ చేసి పెట్టుకొని రోజుకు ఒకటి చెప్పొచ్చు. అలా కూడా బాగుంటుంది. తర్వాత సోషల్ స్టడీస్ వాళ్ళైతే వాళ్ళకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. డిఫరెంట్ కల్చర్స్ ఏవైనా వరల్డ్లోని డిఫరెంట్ కల్చర్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయొచ్చు రోజుకో కల్చర్ గురించి, కల్చర్ ఆర్ సివిలైజేషన్. లేదు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే కాన్స్టిట్యూషన్ గురించి రోజుకు ఒక పాయింట్ డిస్కస్ చేయొచ్చు వాళ్ళతో, జస్ట్ ఒక పాయింట్. లేదు ఇంకొకటి ఏం చేయొచ్చు, వాళ్ళకి కంట్రీస్ క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ గురించి ప్రతిరోజు క్లాస్లో 2-3 కంట్రీస్, వాటి కరెన్సీస్, వాటి క్యాపిటల్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ వేస్ మీరు ఇంకా థింక్ చేస్తే మీకు ఇంకా చాలా ఆలోచనలు వస్తాయి. నేను జస్ట్ ఒక ఐడియా, ఒక కిక్ స్టార్ట్ లాగా, బండి కిక్ కొట్టి స్టార్ట్ చేయాలి కదా, అలా కిక్ లాగా ఒక్క ఆలోచన నేను మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్. నా వ్యూ ప్రకారం ఇచ్చినవి, ఎవరు అన్నిదా భావించొద్దు. వేరే సబ్జెక్ట్స్ కూడా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు నా ఐడియా ప్రకారం నేను ఇచ్చిన సలహాలు ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో మై ఛానల్ ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ వీడియోస్.